ఐపీఎల్ 2026లో 17వ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందడం జరిగింది. తొలుత పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 74 పరుగులు చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో శశాంక్ సింగ్ 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 69 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో శివాంగ్ కుమార్ 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది శ్రేయస్ అయ్యర్కి ఇవ్వడం జరిగింది. ఇతడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అండ్ కెప్టెన్.